అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు సాయి యశ్వంత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 50వ ర్యాంక్, జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 62వ ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేశారన్నారు. వివిధ కేటగిరీలో సాయి యశ్వంత్ రెడ్డి 5వ ర్యాంక్, గౌతమి 19వ ర్యాంక్, శ్రేయ 23వ ర్యాంక్, జాషువా వివేక్ 26వ ర్యాంక్, జాన్ 36వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్జున్ కుమార్ 37వ ర్యాంక్, హర్షిత 43వ ర్యాంక్, చైతన్య 52వ ర్యాంక్, శామ్ 61వ ర్యాంక్, భరత్ చంద్ర 86 ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా 100లోపు 12 ర్యాంకులు, 200 లోపు 20 ర్యాంకులు, 500 లోపు 51 ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. 1000 లోపు 86 ర్యాంకులు, 2000 లోపు 107 ర్యాంకులు, 5000 లోపు 193 ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటి సెలక్షన్స్ లో ఆల్ ఇండియా ఆల్ టైమ్ ది బెస్ట్ గా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు అభినందించారు. ఈరోజు ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 50th ర్యాంక్ తెచ్చుకున్నాడు. అదే డిఫరెంట్ కేటగిరీలో అయితే సాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 62nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఐఐటి బాంబేకి సెలెక్ట్ అవుతారు ఇద్దరు. అట్లాగే మిగతా అన్ని కేటగిరీస్ చూస్తే సాయి యశ్వంత్ రెడ్డి 5th ర్యాంకు, గౌతమి 19th ర్యాంకు, శ్రేయ 23rd ర్యాంక్, కె జాషువా వివేక్ 26th ర్యాంక్, జి జాన్ 36th ర్యాంక్, ఎం అర్జున్ కుమార్ 37th ర్యాంక్, కె హర్షిత 43rd ర్యాంక్, కె చైతన్య 52nd ర్యాంక్, పి శ్యామ్ 61st ర్యాంక్, డి భరత్చంద్ర 86th ర్యాంక్. ఇవి 100 లోపు తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే 200 లోపు 20 మెంబర్స్, 500 లోపు 51, 1000 లోపు 86, 2000 లోపు 107, 5000 లోపు 193. మరి ఈ విధమైన మంచి ఫలితాలు అచీవ్ చేయడం జరిగింది మా స్టూడెంట్స్. మా మీద నమ్మకంతో ఈ స్టూడెంట్స్ అందరూ మా దగ్గర ఉంచడం, మా దగ్గర చదివించడం, మరి ఆ నమ్మకాన్ని మా మీద ఉంచినందుకు మంచి ఫలితాలు సాధించిన స్టూడెంట్స్కేమో శుభాకాంక్షలు చెప్తూ పేరెంట్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.